శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయం 3-4 విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గుట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్, సవిత, ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, కందికుంట వెంకటప్రసాద్, సింధూరరెడ్డి, పరిటాల సునీత, మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కల్పన కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని చెప్పారు. పరిపాలన ఉన్నప్పుడు పార్టీలకు కీలక వ్యక్తిగా ఎదిగి అంచలంచలుగా రాష్ట్ర నాయకుడిగా ఉండి సింగనమల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అందరికీ కూడా ఉంటాడా, వెళ్తాడా, చేస్తాడా లేదా అని ఒక అపనమ్మకం ఉంటే దాన్ని దూరం చేసే విధంగా స్థానిక నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి వైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాంక్షిస్తారో దానికంటే ఎక్కువగా మడకశిర ప్రాంత అభివృద్ధి కోసం నేను కాంక్షిస్తానని చెప్పేసి 10 నెలల్లోనే అద్భుతమైన ఒక ఆఫీస్ ఈరోజు పెట్టుకోవడం, 1 ఎకరం స్థలంలో ఇంత బ్రహ్మాండమైన ఆఫీసు పెట్టుకుని అందరికీ కూడా స్థానికంగా నేను ఉండి ఎప్పుడు కూడా మీకు భాగస్వామ్యం అవుతానని చెప్పేసి లక్ష్యంతో పనిచేయడం, దాంతోపాటు ఏదైతే రాష్ట్ర నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా శాసనసభ్యుడు ఎప్పుడు కృషి చేస్తూ ఉన్నా. దానికి నిదర్శనమే ఈరోజు పలు కార్యక్రమాలు, 4 సబ్స్టేషన్స్ ఓపెనింగ్ చేయడం, 3 భూమి పూజలు చేయడం, దాంతోపాటు అధికారులు ఇక్కడ పిలిచి రాబోయే ఇండస్ట్రీస్కి కూడా ఒక ప్రణాళిక ఏదైతే ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాని యొక్క భూమిని ఐడెంటిఫై చేయడం కూడా, అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే వారికి ఉన్నటువంటి తపన ఈ ప్రాంతం నుంచి ఏదైతే దార్శనికతతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. 4 సబ్స్టేషన్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. అది కాకుండా ఇక్కడ కరెంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే 3 సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగిందనమాట. అవి కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి ఏదన్నా సరే ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోంది. కరెంట్ సంబంధించి ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మా డిపార్ట్మెంటు అందరూ కూడా ఖచ్చితంగా పనిచేసిద్దని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రాజుగారి మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రాంతంలో కూడా సోలార్ విండ్ కనుక ఇక్కడ కనుక వస్తే అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగిందనమాట. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా నవయుగ వాళ్ళని ఇంకా 2-3 కంపెనీలను పిలిపించి సర్వే చేసి రమ్మన్నారు. అయిపోయింది. మొన్న క్యాబినెట్లో కూడా చర్చించడం కూడా జరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మడకసిరి కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద ఎత్తున సోలార్ విండ్ ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశం ఉందో అక్కడ అన్నింటిలో కూడా చేస్తాం. RDSS కింద రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూటరీ సప్లై స్కీమ్ కింద 4 సబ్స్టేషన్లు ప్రారంభించడం, 3 సబ్స్టేషన్లకి భూమి పూజ చేయడం అభినందనీయం. ఒక చిత్తశుద్ధి కలిగిన నాయకుడు నియోజకవర్గం అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమం పట్ల ఎమ్మెల్యేగా ఎన్నికవుతే ఏ రకంగా ఉంటుందనేది ఇవాళ మడకశిర గౌరవ శాసనసభ్యులు సోదరులు ఎంఎస్ రాజు గారు చేసి చూపించారు. ఒకే రోజు 4 రాష్ట్ర మంత్రుల్ని, మొత్తం జిల్లా సంబంధించిన గౌరవ శాసనసభ్యులంతా ఒక చోట చేర్చాడంటే యువ నాయకుడిగా కొన్ని దశాబ్దాల పాటు ఎంఎస్ రాజు గారు చేసిన పోరాటానికి ఒక నిదర్శనంగా మనం భావించాల్సి ఉంది.